అలసిన వానిని ఓరడించు మాటలు. సహోదరు భక్సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు డిసెంబర్ 23. ఈరోజు వాక్య భాగము, వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. మనము యేసుక్రీస్తు ప్రభువును మన సొంత రక్షకునిగా స్వీకరించితిమని యథార్థముగా నమ్మకముగా చెప్పగలిగిన ఎడల మన చుట్టూ ఆకలిగొని ఉన్న ప్రజలకు ఆత్మీయమైన ఆహారమును ఇవ్వగలిగి ఉండవలెను. మనము ఎక్కడ నివసించినను, ఏ గ్రామంలోనైనను, ఏ పట్టణంలోనైనను మన ఇరుగు పొరుగు వారు ఎంతోమంది ఆకలిగొని ఉండి అవమానకరమైన కార్యములు చేయుచు చీకటిలో జీవించుచు ఓడిపోయిన జీవితములను జీవించుచున్నారు. మనకందరికీ ప్రభు యొక్క ఆజ్ఞ ఏమనగా, మీరే వారికి భోజనం పెట్టుడి. మనము జీవాహారమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పొందిన వారమైతే ఆకలిగొని ఉన్న వారికి, దప్పుగొన్న వారికి ఆహారమును పెట్టగలము. మనం ఇచ్చినది వారు స్వీకరించకపోయినను మనం కలిగి ఉన్న దాన్ని ఇచ్చుట ఎంతో ఆధిక్యత. శిష్యులు జనసమూహమును చూచి తమ పేదరికమును ఒప్పుకొని ఇట్లు చెప్పిరి, ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీయూ లేదు. 17వ వచనం. అది కేవలము మన ఆత్మీయ నిజస్థితిని గ్రహించి మన దారిద్ర్యమును ఒప్పుకుని ఎడల ఇతరుల ఆకలిని తీర్చగలము. మన దగ్గర ఇచ్చుటకు విస్తారముగా ఉన్నదని మనము అనుకొనిన ఎడల ఇతరుల ఆకలిని, నిస్సహాయతను మనము తృప్తిపరచలేము, ప్రభువు కొరకు వాడబడము. శిష్యులు తమ దారిద్ర్యమును ఒప్పుకొన్నప్పుడు ప్రభు వారితో ఇలాగున చెప్పెను, వాటిని నా యొద్దకు తెండి. 18వ వచనం. మనకి ఇక్కడ నేర్చుకోవలసిన పాఠం ఉన్నది. మన దగ్గర కొంచెం ఉన్నప్పటికీ మనకు కలిగిన దాన్ని విశ్వాసముతో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పాదముల చెంతకు తీసుకొని రావలెను. ఆయనతో ఇట్లు చెప్పవలెను, ప్రభువా, నేను బలహీనునైనను ఒట్టివాడినైనను నాకు ఉన్న సమస్తమును నీ దగ్గరకు తీసుకుని వచ్చి తిని. ఏ విధముగా చెప్పవలనో, ఎలాగున చెప్పవలనో నాకు తెలియదు గాని ప్రభువా, నన్ను నీ కొరకు సంపూర్ణముగా వాడుకొనుము. అదే రీతిగా నీ దగ్గర ఉన్న డబ్బును, సమయమును, బలమును ప్రభువునకు ఇచ్చుటకు సంకోచించకము. దాన్ని వాడుకొను పద్ధతి దేవునికి తెలియను. కానీ మనకున్నవి మనము మన కొరకు వాడుకొనదలిచినప్పుడు మనకు ఎంత వచ్చినప్పటికీ తృప్తి చెందము. మనము మన సొంత జ్ఞానము, తెలివి కొరకు వాడుకొనుటకు ప్రయత్నించున్నాము గనక తప్పిపోవుదుము. మనకున్నవన్నీ ప్రభువు దగ్గరకు తీసుకొని రావలెను. ఇక్కడ కొన్ని రొట్టెలు, కొన్ని చేపలు ఉన్నవి. అయితే ప్రభు వాటిని ఆశీర్వదించి అనేక మందికి పంచి వాటిని రుచికరముగా చేసెను. అదే రీతిగా మన ప్రయాసలపై దేవుని ఆశీర్వాదములను కోరుకుని ఎడల అది కార్యము చేయును. కొన్నిసార్లు ఏమి చెప్పవలెనో మనకు తెలియదు. మనం ప్రజలతో ఈ రీతిగా మాట్లాడుటకు భయపడేదము. వారు నన్ను నమ్మరు, ఎందుకనగా నేను సరిగా మాట్లాడలేను, నాకు జ్ఞానము లేదు, నాకు ఏమీ తెలియదు. కానీ జ్ఞాపకం ఉంచుకొనుము, నీ విరిగి నలిగిన మాటలను దేవుడు ఆశీర్వదించును. ఈ విరిగి నలిగిన మాటలు ఇతరులను ఎట్లు ఒప్పించును? కానీ విరిగి నలిగిన ప్రతి మాట వెనుక శక్తి కలదు. నాకు ఆ అనుభవం కలదు. ఈ విరిగిన మాటలు ఎలాగున ఫలాని వారిని ఒప్పించును. అయితే ప్రతి ఒక్క మాట కొందరికి ఆశీర్వాదకరముగా ఉండును,
ప్రభువు రొట్టెలను దీవించినప్పుడు తప్పక ఆయన మనము మాట్లాడు మాటలను కూడా దీవించును. ఇది ప్రతి పరిస్థితిలోనూ సత్యమై ఉన్నది. మన ఇరుగు పొరుగువారు, మనతో పనిచేయవారు మన ద్వారా ఆశీర్వదించబడవలనని మనం అనుకున్న ఎడల మన ప్రభువుతో ఇట్లు చెప్పుటకు భయపడని వారముగా ఉండవలెను. ప్రభువా, నా నాలుకను ముట్టుము, మరియు నీ నామమున మాట్లాడు ప్రతి మాటను ఆశీర్వదించుము. దుఃఖములో బాధలో ఉన్న వారికి దేవుని వర్తమానము అవసరము. ఆయనతో సహపనివాడవుగా ఉండుటకు నీవిష్టపడిన ఎడల దేవుడు నిన్ను వాడుకొనును. ప్రైజ్ ది లార్డ్.